ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక హెల్తీ రెసిపీ చేసి చూపిద్దాం అనుకున్నా. ఏంటి అంటే బీట్రూట్ చపాతీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని దాన్ని కలుపుకోవాలి. దాంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలన్నమాట, టేస్ట్కి తగినంత. దాన్ని కలుపుకోవాలి. వాటర్ పోయకుండా కలపడం వల్ల ఏమవుతుందంటే చపాతీ అనేది మెత్తగా వస్తుంది. అలాగే అందులో ఏమీ గడ్డలు లేకుండా ఉండడానికి ఇలా మనం కలుపుకున్నాం ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మనం బీట్రూట్ యాడ్ చేయాలి. బీట్రూట్ జ్యూస్, బీట్రూట్ ఒకటి తీసుకొని దాన్ని మిక్సీ పట్టి ఆ జ్యూస్ తీసుకొని దాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ పిండిలో పోస్తూ మనం కలుపుకోవాలి గట్టిగా. చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో తెలుసు కాబట్టి అలా గట్టిగా అయ్యే వరకు బాగా కలపాలన్నమాట. చాలాసేపు కలపడం వల్ల ఏంటి అంటే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. బీట్రూట్ చపాతీ ఏంటి చేయడానికి స్పెషల్ ఏంటి అంటే ఈ వెజిటేబుల్‌లో ఏంటి అంటే బోలెడన్ని అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు. అయినా కానీ దీన్ని తినడానికి ఇష్టపడం. ఎందుకు అంటే ఇది మన నేలకి టేస్ట్ తగలదు కాబట్టి, చప్పగా ఉంటుంది కాబట్టి మనం తినం. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, పానీపూరీలు ఇలాంటివి తినడానికి ఇష్టపడతాం కానీ ఇలాంటి హెల్తీ ఫుడ్‌నైతే మనం తినడానికి ఇష్టపడం. సో, బీట్రూట్ తినని వాళ్ళందరూ ఇలా చేసుకొని తింటే మనకి చాలా మంచిది అని. ఈ చపాతీ పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. చాలాసేపు కలపటం వల్ల ఏంటి అంటే బాగా మెత్తగా అవుతుంది. చపాతీలు కూడా ఏంటి అంటే చాలా మెత్తగా ఉంటాయి. తినేటప్పుడు మనకు చాలా టేస్టీగా ఉంటాయి. బీట్రూట్ ఇందులో యూజ్ చేసినామనే కానీ అసలు బీట్రూట్ యూజ్ చేసాము అట్లా అనేదే ఉండదు. చపాతీ బాగా టేస్టీగా వస్తుంది. ఇలా మనం ఆ మెత్తగా కలిపిన చపాతీ పిండిని ఇలా బౌల్స్‌లా చేసేసుకొని చపాతీలా చేసుకోవాలి. మనం ముందుగా ఉండలు చేసి పెట్టుకున్న చపాతీ ఉండలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు చపాతీలాగా మనం ఒత్తుకోవాలన్నమాట. చూస్తుంటేనే నాకైతే నిజంగా చాలా నోరూరుతుంది. ఆ రెడ్ కలర్‌గా అది చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ చపాతీ అంటే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా పోషక విలువలు దాగి ఉన్నాయి కాబట్టి ఇలా చేసి అలా బీట్రూట్ తినని వాళ్ళు, తినడానికి ఇష్టపడని వాళ్ళు, జ్యూస్ తాగడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా చపాతీల్లో చేసుకొని తినడం అనేది చాలా బావుంటుంది. దీనికి ఏం చేస్తారంటే మీరు కర్రీ ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఆలు కర్రీ గానీ, లేకపోతే పచ్చి బఠానీ కర్రీ కానీ, లేకపోతే చికెన్ అయితే ఇంకా బావుంటుంది. దీనిలోకి ఏంటి అంటే చికెన్ చాలా బావుంటుంది. నేనైతే చికెన్ చేసుకొని తింటాను. ఈ చపాతీ బీట్రూట్ చపాతీలోకి చికెన్ చేసుకొని తింటాననమాట. చూస్తున్నారు కదా ఎంత మంచిగా చపాతీలొస్తున్నాయో. ఏంటి అంటే బీట్రూట్ వల్ల మనకి చాలా ఉపయోగాలున్నాయి. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. బట్ తినాలనిపించదు. ఎందుకు అంటే అది చప్పగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఏంటంటే బీట్రూట్ తినడం వల్ల రక్తనాళంలో ఏమవుతుందంటే రక్తం గడ్డ కట్టడం నివారిస్తుందనమాట. చూసారు కదా మన చపాతీలైతే రెడీ అయిపోయినాయి. చపాతీలు మనం ఇప్పుడు చేసుకున్నాం కాబట్టి వాటిని ఇప్పుడు కాల్చుకోవాలి. ముందుగా ఒక పెనం పెట్టుకొని స్టవ్ మీద దానికి కొంచెం నేను ఆయిల్ రాసేసుకుంటున్నాను చపాతీలు మంచిగా రావడం కోసం. దాని మీద ఇప్పుడు చపాతీ మనం ఏదైతే చేసినామో దాన్ని వేసేసామన్నమాట. ఇప్పుడు కాలుతుంది కాబట్టి చపాతీ మనకి కాలుతుంది. నిజంగా చూడటానికి ఎంత అందంగా ఉందో కదండీ చపాతీ. చూడటానికే అలా ఉందంటే తినడానికి ఇంకెంత రుచిగా ఉంటుందో. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అలాగే మనకి చాలా బీట్రూట్ అంటే నిజంగానే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా తినడం చాలా మంచిది. అలా పిల్లలకి పెట్టినా గానీ ఇంకా మంచిది. పిల్లలకి పెడితే చిన్నప్పటి నుంచే బీట్రూట్ అలవాటు చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. బీట్రూట్ మనకి కాలటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనం ఏం చేద్దాం, బీట్రూట్ గురించి ఇంకొన్ని యూజెస్ ఏంటో తెలుసుకుందాం. అబ్బా! చపాతీ అయితే చూడటానికి ఎంత బాగుంది, ఎంత రెడ్డిష్‌గా చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. తినడానికి కూడా అంతే బాగుంటుంది. బీట్రూట్ వల్ల యూజెస్ ఏంటి అంటే బీట్రూట్ రోజు ఒక గ్లాస్ తాగితే ఏమవుతుందంటే రక్తపోటు ఎవరైతే ఉందో రక్తపోటు వచ్చిన వాళ్ళు ఎవరైతే బీట్రూట్ జ్యూస్ తాగితే వాళ్ళకి 3 గంటల్లోనే రక్తపోటు అనేది తగ్గుతుందనమాట.
చపాతీ ఒకవైపు కాలింది, రెండో వైపు తిప్పుకుందాం. ఇంకోటి ఏంటంటే రోజు ఒక గ్లాస్ జ్యూస్ తాగితే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. మనం ఇలా చిన్నపిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ మెదడు అనేది షార్ప్గా తయారవుతుంది. వాళ్ళు స్టడీలో, స్పోర్ట్స్లో, వాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటారనమాట. చూసారు కదా, చపాతీ అయితే రెండో వైపు కూడా కాలుతుంది. కాలిపోయింది మొత్తం చపాతీ అయితే. అలాగే రెండో చపాతీ కూడా నేను కాలుస్తున్నాను అనమాట. ఏంటి అంటే షుగర్ పేషెంట్లకు బీపీను కంట్రోల్ చేయటానికి ఏంటి అంటే ఈ బీట్రూట్ అనేది ప్రత్యేకమైన ఆహారం అని చెప్పుకోవచ్చు. బీట్రూట్‌లో విటమిన్ డి ఉండటం వల్ల ఏమవుతుందంటే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. అలాగే ఏమవుతుందంటే జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండటానికి ఈ బీట్రూట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. బీట్రూట్ అయితే కాలిపోయింది. రెండో వైపు కాలే లోపల ఇంకొన్ని బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మన పెదాలు పొడిబారకుండా చేస్తుంది. గర్భిణీలకు కూడా ఈ బీట్రూట్ చాలా మంచిది. చపాతీ రెండో వైపు కూడా కాలింది. నిజంగా చెప్పాలంటే నాకైతే నోరూరుతుంది. It's the motherfucking Eagle Double G. Snoop Dogg. It's the motherfucking Eagle Double G. Snoop Dogg.